అవినాష్ వ్యవహారం ఏపీలో తీవ్ర సంచలనం రేకెత్తించినటువంటి అంశం. ఈ నేపథ్యంలో ఎన్టీవీకి ఆయన ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే పోలీసుల ముందు కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. మరి దీనికి సంబంధించి న్యాయపరమైనటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయనేది ఆయన తరపు లాయర్ జితేందర్ రెడ్డితో మాట్లాడదాం. ఏ విధంగా దీనికి సంబంధించి అంశాలు, న్యాయపరమైనటువంటి అంశాలు అంటే ఇప్పుడు ఏదైతే అలిగేషన్స్ వేశారో అవన్నీ రాజకీయంగా వాళ్ళ ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్ వల్ల ఈ రకంగా వేస్తున్నారు. మినిస్టర్ గారికి కానీ అవినాష్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అలాగే అతను పేరు కూడా ఎప్పుడు ఎక్కడ యూజ్ చేసుకోలేదు. హీ హాజ్ నాట్ యూజ్డ్ హిజ్ నేమ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. బట్ దే ఆర్ మేకింగ్ సమ్ గ్రూప్ యాజ్ మేకింగ్ ఆల్ దోస్ అలిగేషన్స్ అండ్ రూమర్స్ అగెన్స్ట్ ది అవినాష్. So in order to prove his innocence, he is coming forward to surrender before the police, so that there will not be any harassment to the Avinash. ఓకే, అంటే పోలీసుల ముందే ఎందుకు లొంగిపోవాల్సి వచ్చింది, కోర్టులో లొంగిపోకుండా? కోర్టులో అంటే లోకల్ పోలీస్ వాళ్ళు అక్కడ గ్రూపు రాజకీయాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి తను కోర్టుకైనా సరెండర్ అయ్యడానికి రెడీ అయి ఉన్నాడు. కానీ అక్కడ ఈ బిఫోర్ కోర్టు సరెండర్ అవ్వడం ముందు అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో డీజీపీ గారి మీద నమ్మకం మీద తను ఎలా న్యాయం చేయగలుగుతాడనే దాని మీద మేము ఈరోజు డీజీపీ గారి దగ్గరికి తీసుకొచ్చాము. డీజీపీ గారికి సరెండర్ చేస్తాం. మళ్ళీ కోర్టుకు సంబంధించి ఏమైనా వ్యవహారాలు ఉండే అవకాశం? కోర్టుకు ఉంటాయండి. అవి ఏ విషయాలు ఉన్నా కూడా కోర్టులో తెలుసుకుంటాం. ఏ కేసు అయినా దేర్ ఇస్ నో ఎవిడెన్స్. ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఎవిడెన్స్ కానీ ఏది కానీ ఏం లేదు. ఇప్పుడు అతని పైన కుట్ర, మోసము, అలాగే ఇతరత్ర కేసులు కూడా, చీటింగ్ అండ్ 506 కేసు రిజిస్టర్ చేశారు. అది కూడా ఈ విషయంలో కంప్లైంట్ కూడా ఆమె కూడా ఏమంటుందంటే అసలు బలవంతంగా నాతో తీసుకున్నారు, అసలు నేను ఈ విషయంలో నేను ఎప్పుడు ముందుకు పోలేదు, కంప్లైంట్ కూడా కాదు, ఇది అంతా రాజకీయంగా నన్ను ప్రెషరైజ్ చేసి చేశారనే విషయం ఆమె చెప్తుంది. సెక్షన్లకు సంబంధించి 420, 506 ఆ సెక్షన్లకు సంబంధించి అంటే ఎట్లా ఉంటుంది శిక్ష, ఎట్లా ఉంటుంది? శిక్షా కాలం ఏమో ఎంత తక్కువే, కానీ దాంట్లో ఏంటంటే వీళ్ళు టేక్ బెయిల్. ఏది 12 పోలీసు బృందాలు ఇతని కోసం గాలిస్తున్నాయి కదా. మరి 12 పోలీసు బృందాలు కాలించినా కేసు ఒక్కటే కదా, కేసు ఒక్కటే, అక్యూజ్ కూడా ఒకటే. ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఇక్కడ ముఠా రాజకీయాల వల్ల ఈ మినిస్టర్ గారికి ఇన్వాల్వ్ ఉంది అని అదని ఇదని ఫాల్స్ అలిగేషన్లు చేస్తున్నారు. ఈ మినిస్టర్ గారికి కానీ ఇంకా ఏ మినిస్టర్ కానీ అని ఈయనకు ఎలాంటి సంబంధాలు లేవు. స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇతని కోర్టుకు పంపించి ఇవ్వకపోవచ్చండి? ఇది అఫెన్స్ 420 ఉంది కాబట్టి అది నాన్ బెయిలబులే. అయినా కూడా ఏంటంటే ఇందులో పొలిటికల్ ప్రెషర్ ఉంది కాబట్టి పోలీసు వారు బెయిల్ ఇవ్వకపోవచ్చు. బెయిల్ ఇవ్వకపోవడం కాదు, ఇమీడియట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలనే భయం మీద మనం డీజీపీ గారి దగ్గరికి తీసుకొచ్చి సరెండర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డీజీపీ గారి దగ్గరికి వస్తే డైరెక్ట్ ఈ విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్. దానివల్ల కోర్టులో డైరెక్ట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు డీజీపీ గారు మాకు న్యాయం జరుగుతుంది. ఆ నమ్మకంతోనే డీజీపీ గారి దగ్గరికి వచ్చాం. ఓకే, మరి కాసేపట్లో డీజీపీ ముందు అవినాష్ వెళ్ళబోతున్నారు. మరి దానికి సంబంధించి డీజీపీ మరి అతన్ని ఈస్ట్ గోదావరి పోలీసులకు అప్పగిస్తారా, లేదంటే నేరుగా కోర్టుకు పంపిస్తారా అనేటువంటిది చూడాల్సి ఉంది. కెమెరామెన్ మనోహర్తో అరవింద్ శర్మ, ఎన్టీవీ, హైదరాబాద్.